వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ అనూష ఆఫీషియల్. ఈరోజు వీడియో మా కొత్త ఇంటికి మెయిన్ డోర్ ఎంట్రన్స్ పెడుతున్నాము. ఇది వచ్చి Jan 6th జరిగింది. ఆ రోజు బాగుందని చెప్పి ఆ రోజు మార్నింగ్ పంతులు గారు 8 to 9 బిట్వీన్లో బాగుందని చెప్పారు. మేమైతే 7కే వెళ్ళిపోయాము. ఇక్కడ మమ్మీ అండ్ అమ్మమ్మ అయితే మెయిన్ డోర్కి పసుపు రాసి కుంకుమ బొట్టు అయితే పెడుతున్నారు. అందరికీ సొంత ఇల్లు కట్టించుకోవాలి అనే కళ ఉంటుంది, అలాగే మాకు కూడా ఉంది. ఇదైతే మా కళ ఫుల్ఫిల్ అవుతుందండి. మాకంటూ ఒక సొంత ఇల్లు మేము కట్టించుకుంటున్నామని. మెయిన్గా అయితే మా మమ్మీకి డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. మా మమ్మీ డ్రీమ్ అన్నది, మా మమ్మీ హ్యాపీ, మేము హ్యాపీనే. మెయిన్ డోర్ లిఫ్ట్ చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది అండి. చెప్పలేనంత ఆనందంలో ఉన్నాము మేమందరమును. పాస్టర్ గారితో చిన్ని ప్రేయర్ చేయించుకొని ఆ గుమ్మం లోపలికి బయటికి అయితే 3 times నడిచామండి అందరమును. ఆ వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలానే మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. ఇది ఇంకా రావాలి బేస్మెంట్ క్లాంపలు నందు ప్రియమైన దేవుని ద్వారా ఈ సమయంలో కుటుంబ యజమానులు సురేష్ గారు, అదేవిధంగా తల్లి సత్య గారు వారు ప్రేమించి దయచేసిన వీరువురు ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఒక నూతనమైన గృహాన్ని నిర్మించుకునటానికి దేవుడు ఇచ్చిన తరుణానికి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించబద్దులైన ఈ సమయంలో నిర్మించుకునబోచున్న ఈ యొక్క నూతన గృహానికి తూర్పు గుమ్మంగా ఈ గుమ్మాన్ని నిలబెడుతున్న సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. కీర్తన గ్రంథము 24వ సంకీర్తన 7వ వచనం నుంచి మనం చదువుకున్నాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకున్నది. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకున్నది. ప్రార్థన చేసుకుని సకలాసి రోజులకు కాండబుతుడు మా ప్రియ పరలోకండి, నిఘనమైనది శ్రేష్టమైన నామానికి వందనము స్తోత్రం చెల్లించుచున్నాము తండ్రి. సురేష్ గారు, సత్య గారిని దీవించి ఉన్న విధానానికి వందనము స్తోత్రం చెల్లించుచున్నాము ప్రభావ. వారి చేతి కష్టార్జితాన్ని కూడా మేము ఫలింప చేస్తున్న విధానానికి వందనము స్తోత్రం చెల్లించుచున్నాం.
తండ్రి వారిని ప్రేమించి దయచేసి తండ్రి ప్రభా ఈ కుటుంబం పట్ల ప్రత్యేకమైన తండ్రి ప్రభా శ్రద్ధను ప్రత్యేకమైన ఆశీర్వచన దీవెనను నీవు దయచేసిన విధానానికి స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. వారికి దయచేసిన తండ్రి ప్రభా ఈ ప్రాంతంలో ఈ స్థలంలో ఒక నూతన రాజు ప్రవేశించినట్లు నీ లేఖనము సెలవిస్తున్నావు తండ్రి ప్రభా. 2వ రాంకడలో తండ్రి మరలా నీవు భూమి మీదకు వచ్చినప్పుడు తండ్రి యెరూషలేములో తూర్పు గుమ్మం గుండా నువ్వు ప్రవేశిస్తావని నీ లేఖను సెలవిస్తున్నావు తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి ఈ గృహంలో ప్రత్యేకంగా దీవించండి. తూర్పు గుమ్మము ద్వారా బయటకు వెళ్ళకరమైన గృహముగాను మేలుకరమైన గృహముగాను ఉంచున్నాను నీ కృప చూపించి మనం అడుగుచున్నాం తండ్రి. ఈ బిడ్డలను చూస్తానంటున్నావు తండ్రి ప్రభా. వారి కుమార్తెల యొక్క వివాహాలు కూడా తండ్రి గృహంలో తండ్రి ఎంతో సంతోషదాయకంగా నన్ను కృప చూపించి చేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధ ఆస్పత్రి ఏకదేవుడు విడిన ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులకు ప్రేమించి చేసిన బిడ్డల ఇరువురుకును ఈ నూతనమైన గృహ నిర్మాణంలో తూర్పు గుమ్మాన్ని తండ్రి గృహ నిర్మించుడు సదార్థుడుగా ఉంటారు. మీరు కూడా ఎడకాలు పెట్టుకుంటారు. చెప్పులు తీసారు, చెప్పులు అందరూ అలాగే దాటారు. అదే కొట్టడమే బాబు. పెళ్ళైనా పూజలే పెళ్లి చేసుకొని వచ్చాక మా పిల్లి గొప్ప పూజలు రోజును ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వైజాగ్ అనుష ఆఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.